మరి ఇంత అందంగా ఉన్న ప్రీతి గారిని మేము ఎందుకు ఇంకా సినిమాల్లో చూడట్లేదు? ఆఫర్స్ వచ్చున్నాయా? మీరు రిజెక్ట్ చేశారా? ఏం జరిగింది? ఆఫర్స్ వచ్చింది ముందు, బిఫోర్ అంతా. అప్పటికి నాకు ధైర్యం లేదు తీసుకోవడానికి, ఓకే. భయం ఉండేది. అప్పటికి సీరియల్స్ లో అయితే ఫుల్ బిజీగానే ఉండేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు నాకు చూస్తే వస్తున్నాయి, కానీ అది ఫైనలైజ్ అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది? మంచి క్యారెక్టర్స్ చేద్దామని ఉంది మైండ్ లో, కానీ సీరియల్ చేస్తున్నారు అనగానే దిల్ టేక్ బ్యాక్ స్టెప్. అది ఉండేది, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్పాను. రైట్. సీరియల్ చేస్తున్నామంటే వద్దులే అనుకుంటుంటారా అని అనేస్తారు సినిమా వాళ్ళు. సో వాళ్ళు ఏ దృష్టిలో వాళ్ళు చెప్తారో నాకు తెలీదు. బట్ అవకాశం వస్తే నిజంగా మంచిది చేయాలి. మీరు ఇప్పించండి మంచి అవకాశం, నేను మంచిగా చేసి చూపిస్తాను. డెఫినెట్లీ. ఇది చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే మా ప్రీతి గారికి మంచి రోల్ ఇవ్వండి. అండ్ మేము ఆమెని మంచి రోల్లో చూడదాం అనుకుంటున్నాం. స్క్రీన్ మీద కూడా, పెద్ద స్క్రీన్ మీద కూడా, బుల్లితెరతో పాటు. నాకు ఇది ఒక 100 మంది పైన చెప్పుంటారు, మేడం మీరు చేయండి, మీరు సినిమా చేయాలి. నేను ఇంకా యంగ్ గా ఉన్నప్పుడు అర్రే ఇది సినిమా ఫేస్ కట్, సినిమా ఫిగర్, నువ్వు సీరియల్ ఎందుకు చేస్తున్నావు అని. ఏ రోల్ చేయాలని ఉంది మీకు? నెగిటివా మంచి పాజిటివ్ రోలా? మంచి క్యారెక్టర్, నేను చెప్పాను కదా నా బౌండరీస్ లో ఆపరేట్ చేసుకుని మంచిగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ ఇష్టం నాకు. కానీ ఈ మధ్య కాలంలో సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ ని ఏదో పెట్టాలని మాత్రమే పెడుతున్నారు అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? మీరు చూసిన ఇండస్ట్రీ కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ఒక ఫార్ములా ఉండి సినిమా తీస్తే బాగుంటది అని ఉంటది. డెఫినెట్ గా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు వేరే సపోర్టింగ్ ఉన్న క్యారెక్టర్స్ కి కొంచెం తక్కువే ఉంటది ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళ స్టార్స్ వాళ్ళ స్టార్డమ్ పొందాలంటే ఎంతో కష్టపడి ఉంటారు కదా. సో అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఆ ఛాన్స్, అంతే స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి అని మేము అడగడం కూడా తప్పైపోతుంది. అందులో నేను రీసెంట్ గా పెద్ద మూవీ చూసాను, నాకు అనిపించింది నిజంగా సినిమా బాగానే ఉంది. అంటే ఐ డోంట్ నో వై ఆ మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది అని నాకు తెలియదు, కానీ నాకు నిజంగా సినిమా నచ్చింది. అంటే ఒక్క పెద్ద సూపర్ స్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి, ఎంత హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేసి ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు ఏం చెయ్యాలో అన్ని రెడీ అయ్యి చెయ్యాలి. ఐ రియల్లీ అడ్మైర్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు నేను చేయగలుగుతున్నా అంటే మీకు ఐ డోంట్ నో. నేను పుట్టింది, నా బ్యాక్గ్రౌండ్ వేరే, నేను అంత హార్డ్ వర్క్ చేసినా నాకు అవకాశం వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళకి వచ్చినప్పుడు అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ కదా, నాకు అనిపిస్తుంది. సో మాకు ఏం కావాలో, ఏమి రావాలని ఉందో దేవుడు అది ఎప్పుడైనా ఇచ్చేస్తాడు. సో లెట్ మీ వెయిట్ ఫర్ దట్ అని. ఇంకొకరికి అవకాశం దొరికింది, అది మంచిగా చేసింది, ఐ డెఫినెట్లీ హ్యాపీలీ అప్రిషియేట్. రైట్. నిజంగా నాకు చాలా నచ్చింది నాకు పెద్ద మూవీ. అంటే ఆ హీరోయిన్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి కదా, డైరెక్టర్ ఇలా చూపించారు, అలా చూపించుకుని ఉండాల్సింది అంటూ చాలా మంది. సింగర్ సునీత గారు కూడా ఏదేదో చెప్తూ ఉన్నారు. అది ఒక స్టోరీ, వాళ్ళ స్టోరీని వాళ్ళ స్టోరీలో వాళ్ళ హీరోయిన్ వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారు అది వాళ్ళ సినిమాని సినిమాగానే చూస్తాను నేను. కానీ ఆ సినిమాకి కావాల్సిన హార్డ్ వర్క్ చేస్తారు కదా, దట్ ఈస్ రియల్లీ రియల్లీ వెరీ, అంటే దాన్ని అప్రిషియేట్ చెయ్యాలి మనం. అంటే నిజంగా నేను రీసెంట్గా కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేనేమైనా అంత పెద్ద స్టార్ ఏమైనా అంటే చిరంజీవి గారు కొడుకో ఏమైనా అయ్యి ఉంటే నేను ఇంత కష్టపడేదాన్ని కాదేమో, ఎందుకు ఇంత కష్టపడాలి అంత ఉండి అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఉండి వాళ్ళు అంత కష్టపడుతున్నారు క్యారెక్టర్ కోసం అంటే గ్రేట్.